కాంతార ఓ అంటూ థియేటర్లు మోత మోగిపోయాయి అప్పట్లో. ఓ మామూలు కన్నడ సినిమా అనుకున్నది కాస్త పాన్ ఇండియా సినిమాగా మారి వందల కోట్లు కొల్లగొట్టి బంపర్ హిట్ అయింది. నిజానికి కాంతార ఫస్ట్ హాఫ్ రొటీన్ కన్నడ సినిమా. సెకండ్ హాఫ్‌లో మరీ క్లైమాక్స్‌లో కథ ప్రజెంటేషన్ పీక్స్‌కి తీసుకుపోయాడు దర్శకుడు. ఇప్పుడు కాంతార సీక్వెల్ వచ్చింది. ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ పెద్ద ఇంపాక్ట్ అనిపించదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ జోరు మొదలై క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించాడు దర్శకుడు. 'కాంతార చాప్టర్ 1' కథ బెహ్రా అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను గ్రామీణ సంప్రదాయాలు, వాటికి పొంచి ఉన్న ముప్పు మధ్య నలిగిపోతాడు. తనకు దైవశక్తులకు మధ్య లింక్ ఏంటనేది మిగతా స్టోరీ. సినిమా అద్భుతమైన విజువల్స్‌తో మొదలవుతుంది. ప్రారంభం నుంచే స్ట్రాంగ్ పాయింట్‌గా ఉన్న కథకు తోడు కాస్త పులిహార ఫన్ జోడించి మెల్లగానే కథలోకి తీసుకుపోయాడు దర్శకుడు. మొదటి 'కాంతార'తో పోలిస్తే ఈ సినిమా స్థాయి చాలా పెద్దది. అయితే మొదటి పార్ట్‌ను బాగా సాగదీసినట్లు అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో పేలవ ప్రదర్శన, సెకండ్ హాఫ్‌లో పులి, దైవత్వ నమ్మకాలతో ముడిపెట్టే సీన్స్‌తో మొదలై సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. అద్భుతమైన విజువల్ క్వాలిటీ, మంచి కాస్టింగ్, ఆకట్టుకునే వీఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా నిలిచాయి. ప్రారంభంలోనే అడవి యాక్షన్ సీన్సు, రథం చేజింగు సన్నివేశం బాగా కుదిరాయి. రిషబ్ శెట్టి మరోసారి చెప్పుకోదగిన ప్రదర్శన ఇచ్చాడు. ఇక ఓవరాల్‌గా 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ హాఫ్ ఓపికతో చూస్తే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయొచ్చు.